మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ మీరు చెప్పింది కరెక్టే తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫైరే కదా? బిగ్ బాస్ ప్లాన్ నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? ఇదంతా నీ ట్రైనింగే కదరా. అనుజ మా టీవీ ప్రొడక్ట్, అందుకని ఫైనల్ లాక్ ఉంది అంటున్నారు. దానికి మీరే ఉంటారు. దౌర్జన్యం ఎన్నేళ్ళే దుర్మార్గం. ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్. కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ ఏముంది? డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. అంటే మీరు లోపల చూసారు కదా దగ్గరుండి. వాట్ ఈస్ నేను దగ్గర నుంచి చూసాను. గుడ్ బై గయా. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు మీరు కూడా చూసారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉన్నారు అనుకుంటారు? టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో డెమాన్ పవన్, సంజన గారు అనుకుంటున్నాను. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళకి. పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా రమ్య అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని. ఒకసారి నాకు హ్యాండ్ వేయరా? ఇక్కడ వేరా? లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చితి అన్నాను కదా, వేరా? రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే నాకు నేను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి. అరే ఈడో పెద్ద ఇలాఖతా మాఫియా నడుస్తున్నదిరా. పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? చాలా క్యూట్గా ఉంది అంటున్నారు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.